హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ ఈజ్ ఆన్ ప్యాషన్. నేను మిస్ సుధా. ఇంక వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకున్నారంటే అందరూ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగా చేసుకున్నాను పూజ అయితేను. ఇంట్లో చేసే పూజైనా వ్రతమైనా ఇంట్లో ఎంత పని ఉంటుందో బయట కూడా అంతే పని ఉంటుంది కదండి. సో వాటి కోసం అయితే నేను 4 రోజుల ముందు నుంచి బయటకు వచ్చి అన్ని పనులు చూసుకుంటూ ఉంటాను అనమాట. సో ఈ విధంగా నేను 2 ఇయర్స్ నుంచి ఫాలో అయిపోతూ వస్తున్నానండి. పండగ అంటే 4 రోజుల ముందు నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటాను అనమాట. బట్టల కోసం, బంగారం లేదంటే వెండి కోసం, అలాగే పూలు పళ్ళు ఇవన్నీ కూడా ఒక 4 రోజుల ముందే నేను తెచ్చేసుకుని ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాను అనమాట. దీనివల్ల మనకు పూజ ముందు రోజు వరకు కూడా ఎటువంటి టెన్షన్ అనేది ఉండదు. ఎందుకంటే పూజ ముందు రోజు ఒక్కసారి బయటకు వచ్చి చూడండి, ట్రాఫిక్ రష్ ఎలా ఉంటుంది, ఎలా బజార్లో జనాలు అమ్మడం కానీ ఇవన్నీ కూడా అమ్మో ఆ టైంలో మనం బయటకు వచ్చానుకుంటే ఇంక బుక్ అయిపోయినట్లు లెక్క అనమాట. సో పండగ ముందు 2 రోజులు అయితే నేను అస్సలు బయట పనులు అయితే పెట్టుకోను. ఇంట్లోనే ఉండి దేవుడి రూమ్ ఒకసారి మొత్తం అంతా కూడా అరేంజ్మెంట్ చేసుకోవడం కానీ, అట్లాగే ఇంట్లో చిన్న చిన్న డెకర్ పనులు చేసుకోవడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాను అనమాట. ఫస్ట్ అయితే పూల మార్కెట్కి అయితే వెళ్ళాను. ఒక రోజు అయితే పూలు ఇవన్నీ కూడా తీసుకొని వచ్చేసాను అనమాట. నిజంగా చూస్తారు కదా అప్పుడే పూల మార్కెట్ ఎంత కలకలాడుతూ కనిపించిందో. తర్వాత వచ్చేసి మెయిన్ రోడ్ షాపింగ్కి అయితే వచ్చేసాను అనమాట. జ్యువెలరీ ఇవన్నీ అమ్మవారికి నాకు కావాల్సిన గాజులు ఇవన్నీ కూడా తీసుకోవడానికి ఇది ఒక రోజు అయితే వచ్చానమాట. ఎట్లాగనమాట ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని కోసం అట్లాగా బయటకు వస్తూ ఉన్నాను అనమాట. నేనైతే ఒకసారి మా వారితో వచ్చేదాన్ని, ఒకసారి నేనైతే వచ్చేదాన్ని అనమాట. ఇక్కడ చూసారా బయట అయితే అప్పుడే షాప్స్ ఇవన్నీ చిన్న చిన్న బళ్ళు ఇవన్నీ కూడా పెట్టేసుకున్నారు అనమాట. ముందు రోజు నుంచే ఒక 2 రోజుల ముందు నుంచి ఇట్లా ఉంటుంది. బయట అయితే హడావుడి కనిపిస్తూ ఉంటుంది. ఇంకొక రోజు అనమాట బయట షాపింగ్ అంటే ఏంటంటే చీర కోసం అయితే వచ్చాను అనమాట. ఇంకా సౌత్ ఇండియా కదా అయితే వచ్చేసాను అనమాట అమ్మవారికి చీర పెట్టడానికి. నాకు చీర అయితే నేను ముందుగానే తీసి పెట్టేసుకుని బ్లౌజ్ కూడా కుట్టించేసి పెట్టుకుంటానండి. ఇదంతా మనకి అబ్బాయి పని కాదనమాట. పూజ కోసం అని చెప్పేసి ఒక వారం రోజుల నుంచి అనుకున్నా సరే ఇంకా ఏంటంటే శ్రావణ మాసం కదా ఏదో ఒక అకేషన్స్ అట్లాగే పండుగలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనకి టైలర్కి ఇచ్చామంటే స్టిచ్చింగ్ చేసి మన చేతిలో టైంకి అయితే పెట్టరు. కాబట్టి నాకు ముందుగానే నేను ఒక నెల ముందుగానే నేను అవన్నీ కూడా ఆలోచించుకొని పెట్టేసుకుంటూ ఉంటాను అనమాట. అట్లాగే ఇంట్లో కర్టెన్స్ బెడ్షీట్స్ ఇవన్నీ కూడా తీసేసాను కాబట్టి అవన్నీ కూడా వాష్ చేసుకుని ముందు రోజు మొత్తానికి ఇంట్లో అంతటి కూడా నీట్ అండ్ క్లీన్గా చేసి పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది పూజ రోజు మార్నింగ్ అండి, శ్రావణ శుక్రవారం మార్నింగ్ అనమాట. ఇంక మార్నింగ్ 4కి అయితే లేచానండి. నేను లేచిన తర్వాత చక్కగా ఫ్రెష్ అప్ అయితే స్నానం ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత ముందుగా కప్పు కాఫీ అయితే తీసేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే పూజ కంప్లీట్ అయ్యేటప్పటికైతే ఇంకా ఎప్పుడవుతుందో తెలియదు. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయను కదా, ఇంకా డైరెక్ట్ అయితే లంచ్ అని అనమాట. సో అందు గురించి ఏంటంటే ఇంకా ఉపవాసం అయితే చేయొచ్చండి, కానీ ఇంకా ఇప్పుడైతే నేను అసలు ఉండలేకపోతున్నాను అనమాట. కాఫీ కానీ టీ కానీ వాటర్ కానీ ఒకటి తాగుతూ ఉంటున్నాను. లిక్విడ్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట. అది కూడా ఒకసారి లేండి 2-3 సార్లు అయితే కాదు. ఇంకా పూజ టైంకి దగ్గర పడితే ఇంకా అసలు ఇంకా బయట జోలికి కూడా వెళ్ళను నేను. ఇంక ఫస్ట్ అయితే కాఫీ కప్ తోటి అయితే డే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా దువ్వెనలో అయితే వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. అప్పుడు మళ్ళీ దూకోవాలి కదా అమ్మవారి దగ్గర కూర్చునేటప్పుడు, అదే పాత దువ్వెనతో అయితే నేను దూకొని తల అయితే అందు గురించి వాష్ చేసి పక్కన పెట్టాను. ఇంక ఇలా పూజ ముందు రోజు నుంచి చేసుకున్న పనులన్నీ కూడా చాలా చిన్న చిన్న పనులేనండి, కానీ ఇవన్నీ చాలా కాంప్లికేటెడ్ అనమాట చేయడానికైతే. ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్ వర్కేనండి. మన పూజ దగ్గర ఒక్కసారి కానీ కూర్చున్నామంటే పూజ దగ్గర నుంచి ఇది లేదు ఇది మర్చిపోయాం అని చెప్పేసి హడావుడి పడకుండా అన్నీ దగ్గర పెట్టుకుని దేవుడిపై జాస్తి పూజ అయితే చేయాలి కదా, అందు గురించి అనమాట. ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అనుకోండి, మన మైండ్ అటు ఇటు తిరగకుండా ప్రశాంతంగా హ్యాపీగా పూజ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ చూసారు కదా ఇంకా టైం అయితే 5 దగ్గర పడుతుంది అనమాట. ఇంకా బయట చూసారు చుక్కలు కూడా పోలేదు ఆకాశంలో అయితే. ఇంకా అక్కడక్కడ ఇళ్ళల్లో లైట్స్ అయితే ఇప్పుడెప్పుడే వెలుగుతున్నాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ముందు స్వామి కార్యం స్వకార్యం అయితే చేసుకోవాలి కదా, అన్ని పూజలు చేసినా సరే. ఫస్ట్ ఏంటంటే నేను ఇక్కడైతే పాపకైతే ఈరోజు శుక్రవారం అయినా సరే స్కూల్ ఉందండి. సో తనైతే స్కూల్కి పంపించారు కదా, కాబట్టి నేను ఇక్కడ ఈరోజు వచ్చేసి మష్రూమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా దాని గురించి అయితే ఇగో చూసారు కదా మొత్తం ప్రిపరేషన్స్ అన్నీ కూడా చేసి పెట్టేసుకున్నాను. ఫస్ట్ ఇంకా గబ్బగబ్బా ఒకదాని తర్వాత ఒకటి చేసేయాలి కాబట్టి వర్క్ అనేది లేట్ అవ్వకుండా. ఇంకా బాస్మతి బియ్యం తీసుకున్నాను, ఇంకా మష్రూమ్స్ అట్లాగే మసాలా సామాన్లు ఇవన్నీ కూడా రెడీ చేసి కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా వంట చేయడమే లేట్ అనమాట. ఇంకా పక్క నుంచి అయితే టిఫిన్ కూడా పెట్టేశాను. ఇంక ఇడ్లీ వేస్తున్నాను అనమాట ఈరోజైతే. సో ఇంకా మా పాపకి ఇడ్లీ కూడా వేసి పక్కన పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా తను లేచిన వెంటనే ఒకదాని తర్వాత ఒకటి పనులు అయిపోతే అనుకున్నట్టుగా సమయానికి పూజ అయితే చేసుకోవచ్చు కదా, అందు గురించి అనమాట. ముందుగా మా పాపను లేపి తనకు అన్నీ పెట్టి స్కూల్కి పంపించేయచ్చు అనుకుంటాను అనమాట. ఈలోగా తను లేచి తను రెడీ అయిపోతూ వస్తుంది అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి మా వారు లేచారు, తనకు కావాల్సిన సిరల్స్ ఇవన్నీ కూడా ఇచ్చేస్తాను అనమాట. ఇచ్చేసి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ
ముగ్గు అయితే పెట్టుకున్నానండి. పండగ కదా, మరి ముగ్గు అయితే కంపల్సరీ ఉండాలి. ముగ్గే కదా ఇంటికి కళ, అంత శోభ తీసుకొచ్చేది పండగకైతే. సో దాన్నైతే ఈరోజు ఇట్లా పెట్టేసుకున్నాను. తర్వాత ఇంకా మా వారైతే తన డ్యూటీకి వెళ్ళిపోయారనమాట. ఇంక ఈరోజు ప్రసాదం వచ్చేసి నేను బ్రెడ్ హల్వా చేద్దాం అనుకుంటున్నానండి. ఇంకా ఈ శ్రావణ మాసం ప్రతి వారం ఒక్కొక్క ప్రసాదం అయితే చేస్తూ ఉంటానన్నమాట. దేవుడి దగ్గరకు వచ్చేసి ఇంకా ఎట్లాగనమాట, అమ్మవారికి కాదు కదా, మనం కూడా తింటూ ఉంటాం కాబట్టి రొటీన్ కాకుండా కాస్త డిఫరెంట్గా చేస్తూ ఉంటానన్నమాట. ఆలోచించి ఇట్లా ప్లానింగ్ అయితే చేస్తూ ఉంటాను ప్రసాదాల విషయంలో అయితే. ఇక్కడైతే మీకు తెలుసా లేదా చెప్పిన బ్రెడ్ హల్వా అయితే చాలా సింపుల్ అండ్ టేస్టీ డెలిషియస్గా అయితే వచ్చేసిందండి. మా వారైతే చాలా మెచ్చుకున్నారు. ఫస్ట్ టైం చేసినట్టుగా అనిపించలేదు, నాకైతే అనిపించారనమాట. నిజంగా ఇదైతే ఫస్ట్ టైమేనండి. ముందు రోజే నేనైతే చూసి పెట్టుకున్నాను అనమాట, ఏ ప్రసాదం చేయాలి ఏంటి ఇవన్నీ కూడా ఒకసారి. ఇక్కడైతే ఫస్ట్ చూసారు కదా, బ్రెడ్ అయితే మనకు కావాలంటే నెయ్యిలో లేదంటే మన ఆయిల్లో వేపేసుకుని పెట్టేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసి పంచదార ఎంత తీసుకున్నామో కావాల్సినంత వాటర్ కూడా అంతే తీసుకోవాలి. తీసుకుని పాకం వచ్చిన తర్వాత బ్రెడ్ వేసుకుని అది కూడా దగ్గర పడిన తర్వాత పాలు వేసుకోవాలండి. పాలు వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి దగ్గర పడే వరకు ఉంచేసుకోవడమే, అంతే. చాలా సింపుల్ అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి శుక్రవారం శ్రావణ మాసం కదా, కాబట్టి కాళ్ళకు పసుపు ఉండాలి, గడపకి పసుపు ఉండాలి. అవన్నీ చేసుకొచ్చేసి ఇక్కడ అమ్మవారి దగ్గర మొత్తం ఇవన్నీ కూడా పెట్టేసుకున్నాను అనమాట. ఏమేమి కావాలి ఇవన్నీ కూడా జాగ్రత్తగా అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ చూస్తారు కొబ్బరికాయలు ఈ విధంగా పెట్టుకున్నాను, జాకెట్ ముక్క, గాజులు, అట్లాగే మనకి కాసు ఉంటుంది కదా అది కూడా పెట్టుకున్నాను. అట్లాగే మెట్టిలో కూడా పెట్టుకున్నాను అండి. ఇవన్నీ పెట్టుకుందని చెప్పేసి ఇట్లా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా తెచ్చుకున్న పూలు ఇవన్నీ ఉంటాయి కదా, సో అరిటాకు వీటిని పిలకలు అంటారు కదా, అవి పెట్టేసుకుని ఇక్కడ పూజ కోసం అని చెప్పేసి అమ్మవారికి చక్కగా చిన్న డెకరేట్ చేశాను. ఈ విధంగా అయితేనే బ్రాస్ ఐడియాలో ఉందన్నమాట అమ్మవారిది. ఆ విగ్రహం దగ్గర పెట్టుకుని దాన్ని కూడా చిన్న డెకరేట్ చేశాను. సో చూసారు కదా, సింపుల్గా ఈ విధంగా కొన్ని పూలు ఇవన్నీ, ఆ పూలమాల ఇవన్నీ వేసుకుని ఈ విధంగా అయితే అరేంజ్మెంట్స్ అయితే చేసుకున్నాను నేను. ఇలా అనుకున్నవన్నీ పెట్టుకుని అనుకున్నట్టుగా పూజ అయితే జరిగింది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మనకు శ్రావణ మాసం అమ్మవారు ఇచ్చిన అదృష్టం ఏంటంటే ఒక వారం అయితే మనకి కుదరదు కదండి, ఏదో ఒక ఆటంకం అయితే వస్తూ ఉంటుంది కాబట్టి ఒక వారం ఇట్లాగా స్కిప్ చేసేస్తూ ఉంటాం. కానీ మిగిలిన వారాలు అయితే 3 వారాల్లో ఏదో ఒక వారం అయితే పక్కా చేసుకుంటూ ఉంటాం అనమాట ఈ వ్రతం అయితేను. కాబట్టి చాలా లక్కీ అనే చెప్పాలి కదా. ఇంకా ఇలాగే మన ఈ ట్రెడిషన్స్ కానీ సెంటిమెంట్స్ కానీ ఫాలో అయిపోతూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా, చాలా బాగుంటుంది కదా ఇవన్నీ కానీ చూడడానికి. కానీ ఇలాగే ఈ పండుగలు పూజలు కూడా అందరూ కలిసి చేసుకోవడం కానీ మనకే ఉండడం కానీ ఇవన్నీ కూడా చాలా స్పెషల్ కదా. ఇలా ఎక్కడా కూడా ఉండవు ఇన్ని పండుగలు పూజలు అనేవి కూడాను. ఇంకా ఇప్పుడు సోషల్ మీడియా ఒకటండి, చాలా ప్రెషర్ అనేది మనకి ఎక్కువైపోతుంది ఈ సోషల్ మీడియా వల్ల. ఒకరిని చూసి ఒకరు మళ్ళీ ఎలా చేసుకోవాలి, ఎలా పెట్టుకుంటున్నారని చెప్పేసి మన మైండ్ మీద చాలా స్ట్రెస్ అనేది తీసుకొచ్చేస్తూ ఉన్నాం కదా. సో అవన్నీ కూడా పక్కన పెట్టేసి మనకున్నంతలో మనం చేయగలిగినంత ఎంతైతే అంత దేవుడికి పెట్టి పూజ చేసుకుంటే చాలండి. ఆ సాటిస్ఫాక్షన్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. ముందు ఏంటంటే మన మైండ్ సెట్ని చేంజ్ చేయాలన్నమాట. ఒకరిని చూసి ఒకరు కాదండి, మనకి ఎంత ఉందో అంతేనమాట. తర్వాత భగవంతుడిపై భారం వేయడమే అంతవరకేనమాట. కాబట్టి ఎవరి కోసమో మారాల్సిన అవసరం అయితే అస్సలు లేదండి. ఇంకా ఏంటంటే రొటీన్లో మనం పూజలు అనేది రోజు చేస్తూనే ఉంటాం కదండి. కానీ అప్పుడప్పుడు ఈ పండుగలు వ్రతాలు అయితే వస్తూ ఉంటాయి కాబట్టి మన రొటీన్ అనేది కాస్తంత మారి ఒక కొత్త చేంజ్ అనేది మన ఇంట్లోకి వస్తుంది అని అనిపిస్తుంది అయితే నాకు. ఇంకా ఈరోజు ఈ విధంగా పూజ అయితే వరలక్ష్మి పూజ నేను చేసుకున్నానండి. ఎలా అనిపించింది మీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ పూజలు ఏ విధంగా చేసుకున్నారు? ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆనవాయితీ అయితే ఉంటుంటుంది కదండి. అమ్మగారు వైపు నుంచి చేసుకుంటాం, అత్తగారి వైపు నుంచి చేసుకుంటాం కదా. సో నేనైతే అమ్మవారి వైపు లేదండి, మా అత్తయ్య గారి వైపు అయితే ఉందన్నమాట. సో వాళ్ళు ఏ విధంగా చేసుకుంటారో నేను అదే ఫాలో అయిపోతూ ఉంటాను అనమాట. అంతేగాని యూట్యూబ్లో పెట్టుకుని వాళ్ళు ఇలా చేశారు, ఈ విధంగా పెట్టుకున్నారు, ఇన్ని రకాలు పెట్టుకున్నారు అని చెప్పేసి నేను ఏ పూజ చేయను అనమాట. ముందుగా చేసేది నేను మా అత్తయ్య గారికి కానీ అమ్మకి కానీ ఫోన్ చేస్తూ ఉంటాను అనమాట. నా పూజలో నాకు ఏదైనా సరే డౌట్ ఉందంటే వాళ్ళు ఏ విధంగా చెప్తే నేను ఆ విధంగా ఫాలో అయిపోతూ ఉంటాను అనమాట. అప్పుడు పూజ అనేది ప్రశాంతంగా చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా ఈరోజు డే అంతా కూడా ఇలా ప్రశాంతంగా ప్లెజెంట్గా చాలా బాగా అనిపించిందండి. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా బయట తులసి కోట దగ్గర కూడా వచ్చేసాను. ఇక్కడ కూడా ఒకసారి ధూపం అట్లాగే ప్రసాదం ఈ విధంగా పెట్టేసుకుని ఒకసారి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. ఈ పూజలు వ్రతాలు ఈ టైంలో మనకు వర్క్ లోడ్ అనేది చాలా ఉంటుందండి పూజల టైంలో. కాబట్టి
ముందుగా మనం ఒక ప్లానింగ్ కనుక వేసుకుని ఉన్నామనుకుంటే అది కూడా మనం ఒక్కరమే అయితే చేసుకుంటూ ఉంటాం కదా, అందరికీ కుదరదు కదా నలుగురు కలిసి కూర్చొని చేసుకోవడానికి అయితేను. సో పూజ పర్ఫెక్ట్గా రావాలి, ఏం మర్చిపోకుండా ఉండాలంటే ప్రతి పూజకు కూడా ప్లానింగ్ అనేది ఉండాలన్నమాట. ఇప్పుడు బర్త్డే లేకుండా మన పని అనేది, మన పూజ అనేది చేసుకోవడం అంతా కూడా మన చేతుల్లో ఉంటుందన్నమాట. మనం చేసే టైం అండ్ ప్లానింగ్ని బట్టి ఉంటుంది అంతా కూడా అని అనిపిస్తుంది నాకైతే. ఈ పనులన్నిటి కూడా కాస్తంత శ్రమ ఉన్నా సరే చిన్న చిన్న ఐడియాస్ మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం అనమాట. ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ అండి, ముఖ్యంగా గుడికైతే వెళ్ళాలి కదా, శ్రావణ శుక్రవారం, అది కూడా అమ్మవారి గుడి అనమాట. రాజరాజేశ్వరి అమ్మవారి గుడికి అయితే వెళ్ళి వచ్చేసాను. వెళ్ళి రాగానే ఇంట్లో ధూపం అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇట్లా ధూపం వేస్తే అదొక వైబ్ అనమాట. ఇంకా పాజిటివ్ వైబ్స్ అయితే ఇంట్లోనే మన చుట్టూరు తిరుగుతూనే ఉన్నాయని అనిపిస్తుంది అనమాట. అదొక ఫీల్ వేరేగా అయితే ఉంటుంది కదా కంపల్సరీ అయితేను. ఇంక ఇలా శ్రావణ మాసం అంతా కూడా పూజలతో కంటిన్యూ అయిపోతూ ఉంటుంది కదా, మనందరికీ ఎంత ఇష్టమైన మాసం కాబట్టి ఏ పూజను కూడా ఏ వారం కూడా వదలం కదా, ఇలా ప్రతిరోజు కొత్తగానే అనిపిస్తూ ఉంటుంది. ఇంక ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. మళ్ళీ కలుస్తాను.